బిడ్డల్ని ప్రపంచంలోకి తీసుకురావడం అనే ఒక చాలా సెంటిమెంటల్ అండ్ బ్యూటిఫుల్ నోబుల్ పార్ట్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్ అనిపిస్తుంది. నా డిపార్ట్మెంట్ ఎందుకో చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. ఇప్పుడే పాపాయిలు పుడతారు, వాళ్ళు ఏడుస్తారు. ఆ ఏడుపు వినగానే అసలు ఉద్వేగం వస్తుంది. అమ్మా ఏడ్చింది కదా, అందుకే రాసుకున్నాను యువర్ బేబీస్ ఫస్ట్ క్రై ఈజ్ మ్యూజిక్ టు మై ఇయర్స్ అని. మెయిన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఇంత పెరిగిపోవడానికి 90% మంది అమ్మాయిలే కారణం అనేవాళ్ళు. సో మోస్ట్ ఫోకస్ అమ్మాయిల మీద ఉండేది, హస్బెండ్స్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉండేది. ఆ డోపమిన్ సర్క్యూట్స్, ఇటువంటి ఇంపార్టెంట్ ఏవైతే సర్క్యూట్స్ ఉంటాయో హార్మోన్ బ్యాలెన్స్ కోసము, అవి డిస్టర్బ్ అయి ఉంటాయి. సో అటువంటి ఫెటిక్ తోటి వాళ్ళకి డెఫినెట్ గా మ్యారిటల్ లైఫ్ లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కైండ్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ కి స్టెమ్ సెల్స్ వాడుతున్నారని విన్నాం. రీజనరేటివ్ మెడిసిన్ లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? నౌ వీఆర్ ఇన్ టు ఎగ్జోసోమ్స్. ప్రోడక్ట్ పైప్ లైన్ లో ఎగ్జోసోమ్స్, ప్రతి రీజనరేటివ్ ప్రోటీన్ ఉంటుందో ఆ ప్రోటీన్ ని రీకాంబిటెంట్ చేసి దాన్ని మేము మళ్ళీ ఒక ప్రోడక్ట్ కింద ఇవ్వడానికి. మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏమన్నా మాతో పంచుకోండి ప్లీజ్. దిస్ ఈస్ అబౌట్ నియర్లీ 30 years బ్యాక్. ఆవిడకి పీసీఓడి ఉండింది. సో పీసీఓడి ములాంచి అప్పటికే పీసీఓడి గురించి అవగాహన ఉంది. వచ్చాక ప్రతి 6 వారాలకి 8 వారాలకి ఆవిడకి అబార్షన్ అయిపోయింది. సో ఆవిడకి ఆ వైద్యం చేశాక అది 28 weeks దాకా నడిచింది. షీ డెలివర్డ్ స్లైట్లీ ప్రీటర్మ్ బాయ్. ఐ థింక్ సుమా అని పేరు పెట్టుకున్నందుకు గలగల మాట్లాడుతున్నారు. ఆవిడ మీ పేరు పెట్టుకుని ఉంటారు బికాజ్ ఆవిడ సుమా ఇస్ ఆఫ్ కోర్స్ a good friend of mine and I delivered her second child and same day as my father-in-law's birthday and March 15th డెలివరీ అయ్యాడు. రోషన్ డెలివరీ మీరే చేశారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు హ్యాపీ విమెన్స్ డే అని చెప్పాల్సిన సందర్భం మరోసారి వస్తోంది. కారణం ఏంటంటే ఎప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ జర్నీ గురించి మనం మాట్లాడతామో వారి ఇన్స్పిరేషన్ని బట్టి మనం హ్యాపీ విమెన్స్ డే అనుకుంటాం. టుడే వీ హ్యావ్ విత్ అస్ వెరీ ఎమినెంట్ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ప్రసాద్ హాస్పిటల్స్ గ్రూప్, ప్రసాద్ రీసెర్చ్ ఫౌండేషన్కి అధినేత్రిగా ఉంటూ మామూలుగా ఒక సామాన్య డాక్టర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి గైనకాలజిస్ట్గా గొప్ప పేరు తెచ్చుకోవడమే కాకుండా ఇన్ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్కి అర్థమేంటో కూడా తెలియని రోజుల్లో 35 సంవత్సరాల క్రితం అసలు ఈ ఇన్ఫర్టిలిటీకి పరిష్కారం చూపిస్తూ ఐవీఎఫ్ సెంటర్ని ప్రారంభించి చాలామంది సక్సెస్ఫుల్ పేరెంట్స్ని ప్రపంచంలో ఆవిడ హ్యాపీ చేశారనమాట, సంతోషపెట్టారు. అండ్ వారి గురించి చెప్పాలంటే షీ సచ్ అ ప్లెజెంట్, joyful, well-rounded person. Happy Women's Day to all of you. And Dr. Suma Prasad garu, happy Women's Day to you, ma'am. Welcome to Suman TV. Thank you very much, Swapna. Glad meeting you too. So మీ గురించి చాలా విన్నాం మ్యామ్. ఇప్పుడు కలిస్తే అర్థమైంది, you're so full of life. I see life every day. అది మీరు బిడ్డల్ని ప్రపంచంలోకి తీసుకురావడం అనే ఒక చాలా సెంటిమెంటల్ అండ్ బ్యూటిఫుల్ నోబుల్ పార్ట్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్ అనిపిస్తుంది. Yes, I think among all the departments, నా డిపార్ట్మెంట్ ఎందుకో చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అప్పుడే పాపాయిలు పుడతారు, వాళ్ళు ఏడుస్తారు. ఆ ఏడుపు వినగానే అసలు అదో రకమైన ఆనందం ఒకవైపు అనుకోండి, అదొక రకమైన ఉద్వేగం వస్తుంది. అమ్మా ఏడ్చింది కదా, చాలు, దాని బుర్రకు ఆక్సిజన్ వెళ్ళింది కదా, అందుకే రాసుకున్నాను యువర్ బేబీస్ ఫస్ట్ క్రై ఈజ్ మ్యూజిక్ టు మై ఇయర్స్ అని. బ్యూటిఫుల్. ఎంతమంది బేబీస్ ని డెలివరీ చేసి ఉంటారు? ఇది సాహసోపేతమైన క్వశ్చన్. బాలు గారిని ఎన్ని పాటలు పాడారంటే ఆయన ఇలాగే అన్నారు, ఎలా చెప్తామమ్మా అని. మీరు మ్యామ్ ఎనీ అసలు ఐడియా ఉందా, మీకు అంచనా ఉందా? అంతగా పెద్ద అంటే స్టాటిస్టిక్స్ ఉన్నాయి, నేనంటూ ఏం పెద్ద లెక్క పెట్టను. బిగినింగ్ లో నేను 1984లో ఎప్పుడైతే శ్రీదేవి నర్సింగ్ హోమ్ లో కాలు పెట్టానో, యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్ నేను ఆ ఇంటికి కోడలునయ్యాను అనమాట. కానీ అప్పుడే వెంటనే డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ గారు, మా మామయ్య గారు, నన్ను జూనియర్, ఒక సీనియర్ గైనకాలజిస్ట్ కింద జూనియర్ గా పెట్టేశారు. ఆయనకు విజన్ ఉండింది అప్పుడే. Yes, and he knew my capabilities. He knew that my skills can be nicely tuned, fine tuned, and probably he thought I will be a good doctor. Hopefully I fulfilled his vision. అండ్ 1984లోనే మా సీనియర్ గైనకాలజిస్ట్ గారు డెలివరీలు చేసేవారు. ఆవిడ ప్రతి డెలివరీకి నన్ను పక్కన నిల్చోబెట్టుకునేవారు. ఇంకా ఆఖరికి ఒక రోజు ఆవిడ ఒక సీరియస్ కేసు ఏదో అటెండ్ అవుతా కింద కాన్పు అవుతోంది. అది వెళ్ళి అటెండ్ అవ్వమ్మా,
ఇంకొక డాక్టర్ ఉన్నారు కానీ నువ్వు వెళ్ళు మ్మ్. అని ఆవిడకి ఎందుకో నా మీద నమ్మకం. మ్మ్. సో ఆ బేబీ నేనే డెలివరీ చేశాను. ఓహో, ఫస్ట్ డెలివరీ కేసా మీదైతే? ఎస్, అండ్ ఇన్సిడెంటల్ గా ఆవిడ చుట్టం కూడా పేషెంట్. ఆవిడ ధైర్యం చూడండి, మా గైనకాలజిస్ట్ గారి ధైర్యం, డాక్టర్ శంకరమ్మ గారు, ఆవిడ నాకు ఎప్పటికీ మరవలేని గురువు ఆవిడ. సో కాన్పు చేశాను. ఆ కాన్పు చేసిన అమ్మాయికి మళ్ళీ కాన్పు చేశానంటే లాస్ట్ 24 years తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి కాన్పు చేశాను. ఇప్పుడు ఆ పాపకు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు ఎంతో వచ్చినాయి. ఐ హోప్ నేను 3rd generation కూడా డెలివరీ చేస్తాను అనుకుంటున్నాను. గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటేనే. ఎక్సైటింగ్ లైఫ్ ఫర్ మీ. ఎంత కమిట్మెంట్ అండ్ డెడికేషన్ టు యువర్ ప్రొఫెషన్, అండ్ ఎంత పేషెంట్ లో కూడా ఎంత గురి కలిగి ఉంటుంది ఈ 35 సంవత్సరాలు మ్యామ్. సో ఫ్రాంక్లీ మ్యామ్, మీరు అప్పటి రోజుల్లో ఇలాంటి సమస్యలు ఉండేవి కాదు కదా, అంటే ఎడాపెడా పిల్లల్ని పుట్టేయడం కనేయడం అన్ని చేసేవారు. కానీ ఇప్పుడు బాగా పరిస్థితులు మారిపోయాయి. బట్ అప్పట్లో మీకు అసలు ఇన్ఫర్టిలిటీ ఒక సమస్య అని ఎప్పుడు గుర్తించారు మీరు? నేను చెప్పాను కదండి, నా గురువు గారు డాక్టర్ శంకరం గారు, ఆవిడికి ఆల్రెడీ పేరుందనమాట. ఆవిడ డాక్టర్ సీత గారు, వీళ్ళందరూ చాలా స్టాల్ వాట్స్ మన గైనకాలజీ అట్ దట్ టు ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో టు బి ఆనెస్ట్. చాలా మంచి పేరున్న గైనకాలజిస్ట్ అనమాట. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండిందంటే దే వర్క్డ్ బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ యాజ్ వెల్ as ప్రైవేట్ సెక్టర్స్, అండ్ దే హ్యావ్ సీన్ కాంప్లికేషన్స్, దే హ్యావ్ ట్రీటెడ్ సో మెనీ విమెన్ అండ్ దే టాట్ స్టూడెంట్స్. సో ఎసెన్షియలీ దే వర్ టీచర్స్. అట్లాంటి వాళ్ళ కింద నేను ట్రైనింగ్ అయ్యానండి. సో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ కింద పేరు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకి చూపించుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట, పిల్లలు కావట్లేదని. సో అప్పుడు పద్ధతులు కొంచెం డెఫినెట్ గా ఇంత రిఫైన్డ్ గా లేదు, టెక్నాలజీ లేదు కదా. సో వాళ్ళకున్న అవగాహనతో అల్ట్రాసౌండ్ కూడా ఉండేది కాదండి అప్పుడు. ఇన్ఫాక్ట్ 1987లో నేను ఫస్ట్ అల్ట్రాసౌండ్ మెషిన్ చూసాను మా హాస్పిటల్లో. ఓహో, అంటే ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండా లేకపోతే అసలు అల్ట్రాసౌండ్? జనరల్ అల్ట్రాసౌండ్ మెషిన్ హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ అవ్వగానే మా ఫాదర్ ఇన్ లా డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ గారు, హీ వాజ్ ఆల్వేస్ ప్రోయాక్టివ్ అనమాట. ఏది కొత్తది వస్తే ఆయన అది అడాప్ట్ చేసుకునేవారు. అంటే పేషెంట్స్కి అది ఇవ్వాలి అని ఆయనకు ఒక తాపత్రయం, ఆ కొత్తదనం ఇవ్వాలి, ఆ కొత్త వైద్యం చెయ్యాలి అని. అదే మాకు నేర్పించారు ఆయన. సో అల్ట్రాసౌండ్ అన్నది 1987లో చూశాను నేను ఫస్ట్. అప్పుడు నుంచి వాళ్ళు అల్ట్రాసౌండ్ వెంటనే అడాప్ట్ చేసుకుని ఈ అండోత్పత్తి ఎప్పుడవుతుంది, అండం ఎప్పుడు విడుదలవుతుంది అన్నది డెఫినెట్గా వాళ్ళు అంత సీనియర్ డాక్టర్స్ కూడా నేర్చుకుని అది ప్రాక్టీస్ చేశారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ సూపర్ మాడిఫైడ్. ద బెస్ట్ ఆఫ్ ద ఆప్టిక్స్ వీ హ్యావ్. మైక్రోస్కోప్స్ అన్నవి జపాన్ నుంచి వస్తాయి, జర్మనీ నుంచి మాకు కార్బన్ డైఆక్సైడ్ ఇంక్యుబేటర్స్ వస్తాయి. సో వీ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ. ఆ కల్చర్ మీడియా అన్నవి నార్డిక్ కంట్రీస్ నుంచి వస్తాయి. సో మనకి దొరకంది లేదు, పేషెంట్స్కి అవైలబుల్గా లేనిది లేదు. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతా వచ్చింది, టెక్నాలజీ పెరుగుతా వచ్చింది, కాబట్టి ప్రాబ్లం పక్కన సొల్యూషన్ కూడా ఉంది అనుకుంటున్నాం మనం. ఎస్ ఉంది. అయితే మెయిన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఇంత పెరిగిపోవడానికి, అంటే నిజంగా వీధికి ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ వస్తుంది అండ్ చాలా మందికి తెలియదు హౌ టు ఫైండ్ దేర్ రైట్. అంటే ఒక క్షుణ్ణమైన అవగాహనతో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీలాంటి వారు ఉండి హ్యాండ్ హోల్డ్ చేయడం వేరు. బట్ చాలా మందికి క్వశ్చన్ వస్తుంది మ్యామ్, ప్రధాన కారణం ఏంటి అసలు? కాంట్రాసెప్షనా, ఓవర్ ప్లానింగా, స్ట్రెస్సా, లేకపోతే ఐవీఎఫ్ అంటే మన పీసీఓడి ఇలాంటి సమస్యలు ఇలాంటివి ఎక్కువ అయిపోవడం ఏమిటి మ్యామ్? సో ఇవన్నీ ఒక ఎత్తండి, డెఫినెట్గా మీరు చెప్పినవన్నీ కూడా కారణాలే. ఇవన్నీ కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ పెరిగింది. ఓహో, అది. సో గత 30 ఏళ్లుగా నేను గమనించింది ఏంటంటే, ఇది వరకు బహుశా 10% చూసుండేవాళ్ళం, 90% మంది అమ్మాయిలే కారణం అనేవాళ్ళు. సో మోస్ట్ ఫోకస్ అమ్మాయిల మీద ఉండేది, హస్బెండ్స్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉండేది. సో 99లో ఐ వాజ్ వర్కింగ్ విత్ సిడిఎఫ్డి సైంటిస్ట్. అప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అన్నది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. దాని మీద రీసెర్చ్ చేశారు, దాని మీద ఒక పబ్లికేషన్ కూడా వచ్చింది మాది, వన్ ఆఫ్ ద బెస్ట్ పబ్లికేషన్స్ ఆ టైంలో. అండ్ ఇట్ వాజ్ ఈవెన్ ప్రెజెంటెడ్ ఇన్ అమెరికన్ సొసైటీ. మెన్ స్పర్మ్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అన్నది అప్పుడు ఒక రీసెర్చ్ విధానము, అది ఇప్పుడు కమర్షియల్లీ అవైలబుల్ కిట్ విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఇప్పుడు కొనుక్కొని మనం చేసుకోవచ్చు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అన్నది. అంటే మెల్లిగా మొదలైంది, అది పెరుగుతూ వచ్చింది, తగ్గలా. సో కారణం లేడీస్కి ఎంత ప్రాబ్లం అయితే ఎక్స్పోజ్ అయి ఉన్నారో, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఏజింగ్, ఇవన్నిటితో పాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎర్లీ ఏజ్లో
మల్టిపుల్ మెడికేషన్స్, Hmm. అండ్ అఫ్ కోర్స్ ఇంకా సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి మనం చెప్పాల్సింది ఏమీ లేదు. వాళ్ళకి మెంటలీ ఇట్ ఈస్ సో కన్స్యూమింగ్. అవును. Now both women and men are in the field equally. 50% office lo women untar, 50% men untar. So they're equally exposed to a sort of what should I say, psychologically or mentally they're drained anamata. Our dopamine circuits itvanti important evaithe circuits untayo hormone balance kosamu avi disturb ayi untayi. అవును. So atvanti fatigue toti vallaki definitely ga మ్యారిటల్ లైఫ్లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, బోత్ మెన్ అండ్ విమెన్. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. సో ఈవెన్ స్పర్మ్ ఎగ్ కలిసినా కూడా ఆ ఫలదీకరణలో వాళ్ళకి చాలా ఇబ్బందులు సో ఉంటాయి. ఇద్దరు సవ్యంగా ఉన్నా కూడా కలవడంలో కూడా ఇబ్బంది అవుతుంది. అవును. అది ఫర్టిలైజ్ అయ్యి ప్రాపర్ గా అది ఇంప్లాంట్ అవ్వడం అనేది Yes. ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ మ్యామ్ మామూలుగా మనం వినేది దట్ ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ వెళ్ళినప్పుడు ఇవి చాలా వరకు ఒక 3 నుంచి 6 నెలల లోపు రివర్స్ చేయొచ్చు అని చెప్పి, నిజమా మ్యామ్? రివర్స్ చేయొచ్చా ఇవన్నీ? ఇన్ఫాక్ట్ మెటబాలిక్ ఇష్యూస్ ఎస్, డయాబెటీస్ అంటారా కంట్రోల్ చేయొచ్చు. ఓవర్ వెయిట్ ఒబిసిటీ అంటారా వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ డయటింగ్ ఇవన్నీ చెప్పడం మూలాంచి ఎక్సర్సైజ్, వి టెల్ దెమ్ ఎక్సర్సైజ్ ఇస్ మెడిసిన్, స్లీప్ ఇస్ మెడిసిన్. ఇలా అంటే కొంచెం న్యాచురల్ వేలో మీరు ఎలా మేనేజ్ చేసుకోగలరు మీ లైఫ్ స్టైల్ అన్నది చెప్తాము. నన్ను అడిగితే 80% మంది వినరండి, వినలేరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత వాళ్ళు బిజీ అయిపోయారంటే. వాట్ ఈస్ డ్రైవింగ్ దెమ్ మ్యామ్ మీ దృష్టిలో? అంబిషనా లేకపోతే ఇంకేమిటా? లేదండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఇద్దరు వర్కింగ్ లేనిదే వితౌట్ 2 ఇన్కమ్ హౌస్ కెనాట్ బి రన్ దీస్ డేస్. ఎందుకంటే మ్యామ్ నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం, ఇదివరకు ప్రెగ్నెన్సీ 4వ నెల వచ్చే 5వ నెల వచ్చే వరకు ఎవరికి తెలిసేది కూడా కాదు. ఇప్పుడు ఫస్ట్ 2వ వీక్ నుంచి తెలియంగానే అదొక పెద్ద ఉత్సవం, చాలా పరిస్థితుల్లో అదొక పెద్ద వ్యాధిలాగా చూసేసి ఒక అన్యాచురల్ బిహేవియర్ వచ్చేసింది. సహజంగా ఇంటి పట్టు నుండి పొందిగ్గా వెళ్ళి కనేసే స్త్రీలు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ బిగ్ థింగ్. సో అందుకని అడుగుతున్నాను మ్యామ్, ఏ కారణంతో ఇలా మారిపోయాం మనం అని. ఇంకొక విషయం గమనించానండి నేను. ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ అన్నది రావటమే గొప్ప విషయం ఒకటి, వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది చాలా మంది కన్ఫ్యూజన్. మేము ఫైనాన్షియల్గా ఇంకా స్టేబుల్ అవ్వలేదు, మాకు ఇప్పుడు వద్దు. అదే. సో నేను నా కామన్ స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీ వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చాక దాని మీద మీ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారు అంటే, అది ఫస్ట్ బేబీని అబార్షన్ చేయటం అనేది ఏ గైనకాలజిస్ట్కి అంత మనసు ఒప్పదు. ఎందుకంటే ఒకసారి అబార్షన్ చేయించుకుంటే తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అయితే వాళ్ళు ఎక్కువ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంకొకసారి ప్రెగ్నెన్సీ రాకపోతే ఇలాంటి వాళ్ళని చూసాం కదా. అందుకని ఒక చిన్న సలహా ఇస్తాము, మీరు మేనేజ్ చేయలేకపోతే కొంచెం ఆలోచించుకోండి, అంతేగాని గబాల్న ఇది తీసేయాలి అన్న థాట్లో రాకండి, ఆలోచించుకోండి అని చెప్తాము. బట్ ఇక్కడ నేను గమనించింది ఇంకో విషయం ఉందండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ. మనము జాయింట్ ఫ్యామిలీస్లో ఉండట్లేదండి, ఒక సపోర్ట్ సిస్టమ్ లేదు. సో వాళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉండదు చాలాసార్లు. ఈ కన్న పాపాయికి సపోర్ట్ ఎవరు చూస్తారు? మనం ఏ డే కేర్లోనో వేయాలి, లేదా ఇద్దరిలో ఒకళ్ళు ఉద్యోగం మానుకొని చూసుకోవాలి. సో ఇటువంటివి కూడా ఉన్నాయి కదా. సో ఒక జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ నుంచి ఎప్పుడైతే మనం బయటపడిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వచ్చామో, ఈ అర్బన్ లివింగ్లోకి వచ్చామో, మనకి ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేయలేకపోతున్నాం. ఆ పుట్టే పాపాయిలు కానీ వాటిని పెంచే అటువంటి సిస్టమ్ ఇంట్లో మనం డెవలప్ చేయలేకపోతున్నాం. అది కూడా ఒక పెద్ద స్ట్రెస్ అండ్ ఛాలెంజ్ దీస్ డేస్. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు బహుశా వచ్చి విజిట్ చేయలేకపోవటము, విలేజెస్లోనో డిస్ట్రిక్ట్లోనో స్ట్రక్ అయిపోవటము, మేము రాలేము, వాళ్ళు సిటీలో ఉండలేక ఎమడలేక, ఇంకా ఎలాగూ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. అవును. సో ఇటువంటి కన్ఫ్యూజన్ లో చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారండి ప్రెజెంట్ జనరేషన్. చాలా మ్యామ్, మీరైతే పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ అండ్ ఆల్సో లేటెస్ట్ రీసెర్చ్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందంటే, మీరు ఎవ్వరూ కని విని ఊహించని విషయాల్లో కూడా R&D సెంటర్ పెట్టారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మ్యామ్. మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ మీ దగ్గరకు వచ్చి సెట్ అయిన కేసు, ఆ తర్వాత వాళ్ళు ఆనందపడ్డం, మీరు ఇంకా ఆనందపడ్డం ఏమన్నా మాతో పంచుకోండి ప్లీజ్. షూర్ అండి. అఫ్ కోర్స్ ఇది స్ట్రైట్ అవే ఇన్ఫర్టిలిటీ కాకపోయినా ఆవిడకి దిస్ ఈజ్ అబౌట్ లెట్ మీ సే నియర్లీ 30 years బ్యాక్. 30 years బ్యాక్. ఓకే.
అండ్ ఆవిడకి పీసీఓడి ఉండింది. సో పీసీఓడి ములాంచి అప్పటికే పీసీఓడి గురించి అవగాహన ఉంది గైనకాలజిస్ట్లో. అప్పుడు ఆపరేషన్ చేసి ఓవరీని కట్ చేసేవారు అనమాట. కట్ చేస్తే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. ఆవిడ పాపం అటువంటి సర్జరీ కూడా చేయించుకుంది. సో దాని తర్వాత గర్భిణి వచ్చింది. వచ్చాక ప్రతి 6 వారాలకి 8 వారాలకి ఆవిడకి అబార్షన్ అయిపోయింది. ఓహో, అనేబుల్ టు హోల్డ్ ద ప్రెగ్నెన్సీ. ఎస్. సో ఆవిడకి ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్ అంటాం అనమాట. ఎందుకు ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్ వస్తుంది ఈ పీసీఓడి ఉమెన్లో అంటే దానికంటూ ఒక ఖచ్చితమైన కారణం ఉంది. వాళ్ళకి ప్రొజెస్ట్రోన్ అన్న ఇంపార్టెంట్ హార్మోన్ తక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇంత మటుకు అప్పుడు ఉన్న నాలెడ్జ్. అది కాకుండా ఆవిడకి వేరే ఇబ్బందులు 2-3 ఉన్నాయి. సో ఆవిడకి మినిమం ఒక 8 to 9 ప్రతిసారి పాపం ప్రెగ్నెన్సీకి వైద్యం చేయించుకోవటం. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ యూకే కూడా వెళ్ళారు. బికాస్ దే వర్ ఇలైట్ పీపుల్, దే హ్యాడ్ మనీ, దే వర్ ఏబుల్ టు గో టు యూకే అండ్ గెట్ ట్రీట్మెంట్ డన్. యాక్చువల్లీ ఈ టైంలో మా మావయ్య గారు, మా డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ గారు నన్ను బాగా చాలా మోటివేట్ చేసేవారు అనమాట. అమ్మ నువ్వు ఇక్కడ బాంబేలో కాన్ఫరెన్స్ అవుతుందంట కదా, నాకు మెడికల్ రేప్ చెప్పాడు, నువ్వు వెళ్ళమ్మా దానికి అనేవారు. అట్లా నేను ఐ యూస్ టు అటెండ్ కాన్ఫరెన్సెస్ ఇన్ బాంబే, కాల్కటా. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్నారు మనకి ఇండియాలో. వాళ్ళు గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ చేశారనమాట. సో వాళ్ళ కాన్ఫరెన్సెస్కి వెళ్ళి వాళ్ళ లెక్చర్స్ విని నేను చాలా నేర్చుకున్నానండి. ఆ టైంలో వచ్చారు ఈ పేషెంట్. వచ్చినప్పుడు నా దగ్గర ఆవిడ, నేను ఎంతో ప్రయత్నం అన్ని నేర్చుకుని అన్ని ట్రై చేయగా కూడా ఆవిడకి 3 అబార్షన్స్ అయినాయండి. నా మీద నమ్మకం తగ్గిపోయింది ఆవిడకి అనుకున్నాను. కానీ వదిలిపెట్టలేదండి. తను నన్ను నమ్మింది. అట్లాగే నేను తనతో అన్నా, అమ్మ నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావో ఈసారి నేను నీకు కొంచెం మందులు మారుస్తున్నాను, ఇవి నీ బాడీకి బాగా పడతాయని నేను నిన్ను నమ్ముతున్నాను రా అన్నా. మొక్కని దేవుడు లేడు, తలవని అమ్మవారు లేదు, వెళ్ళని స్వామివారు లేరు, ఆమె నిజంగా చూడని రాయి లేదు. ఏ రాయికి ఎర్రబొట్టున్నా ఆవిడ దానికి దండం పెట్టుకునే వచ్చేది. అంత డెస్పరేట్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే డెఫినెట్గా అందరూ మనల్ని నువ్వు ఎంత సంపాదించావని అడగరు కదా, నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు, పెళ్ళి ఎప్పుడైంది అంటారు. సో షీ వాజ్ గోయింగ్ త్రూ దిస్ సోషల్ ట్రామా, ఫిజికల్ ట్రామా ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ మెంటల్ టార్చర్ ఆఫ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ అ బేబీ. సో ఫైనల్గా అప్పుడు దుబాయ్లో రిలీజ్ చేశారనమాట రిట్రోడ్రిన్ అన్న ఒక మందు. ఓకే. ప్లస్ ఈ మైక్రోనైజ్డ్ ప్రొజెస్ట్రోన్ అన్న మందు అప్పుడు దుబాయ్లో అవైలబుల్ గా ఉండింది. ఈ విషయం నేను బాంబే వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను. అప్పటికప్పుడు చెప్పాను అమ్మాయి హస్బెండ్కి, బాబు ఇట్లా దొరుకుతున్నాయి, మీరు తెప్పించుకోగలిగితే కనుక దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ, నేను ప్రిపేర్ అవ్వాలి, తను ఎట్లాగో ప్రెగ్నెన్సీ వస్తుంది అమ్మాయికి ఇంకో 2-3 నెలల్లో, కనుక నాకు ఇవి తెప్పించండి అంటే పాపం వారు వెంటనే 15 రోజుల్లో ఎట్లా గొట్లా తెప్పించుకున్నారు. అంతా ప్రిపేర్ అయ్యాను. ఆ ప్రెగ్నెన్సీ 14 వీక్స్ దాకా లాక్కొచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోయింది. సో ఇంతకంటే లైఫ్లో నాకు ఇంకా ఆ ఏజ్లో ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ ఇట్ ఈస్ సచ్ అ ఛాలెంజ్. ఇంకా చదవని పుస్తకం లేదు, బ్రౌజ్ చేయని ఇంటర్నెట్ ఉండింది. డాక్టర్ హరిప్రసాద్ మా హస్బెండ్ అప్పటికే వెరీ టెక్ సావి, ఆయన హెల్ప్ ద్వారా నేను ఇంటర్నెట్లో ఉన్న జర్నల్స్ అన్నీ తీసుకుని చదువుకునేదాన్ని. అప్పుడు బాంబే వెళ్ళాను ఇంకో కాన్ఫరెన్స్కి. అక్కడ డాక్టర్ ప్రణయ్ షా గారు అని వారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, తండ్రివి లింఫోసైట్స్ కనుక తల్లికి ఇంజెక్ట్ చేస్తే ఆ పాపాయిని పట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రీసెర్చ్ చేశారు ఆయన. సో అప్పుడు ఈయన పంపించాను బాంబే. వెళ్ళి ఆయనతో ప్రణయ్ షా గారితో ఫోన్లో మాట్లాడి నేను పంపిస్తున్నాను సార్ మీ లెక్చర్ విన్నాను అంటే హీ వాజ్ వెరీ హ్యాపీ. ఎలా లింఫోసైట్స్ బ్లడ్ ద్వారా ఆయన బ్లడ్ తీసుకుని లింఫోసైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అవి పంపించారనమాట. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ 1996. ఆ రోజుల్లో ఇట్స్ సచ్ రెవల్యూషన్. ఎస్ ఇట్ ఈస్. అండ్ ఇచ్చేటప్పుడు పేషెంట్కి ఇచ్చేటప్పుడు నాకెంత టెన్షన్ ఉంది, ఏమిస్తున్నానో మందు నాకు అర్థం కావాలి కదా. నేను అమ్మాయిని వదలలేదండి. అప్పటికి నాకు మా బాబు పుట్టి నెలలు అనమాట. మా అత్తగారు దేవత, ఆవిడ పేషెంట్ దగ్గర ఉన్నావు కదరా నేను చూసుకుని అన్నం పెట్టుకుంటానులే అనేవారు. ఇంతకంటే నాకు అందుకే నాకు జాయింట్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అంతా అర్థం అవుతుంది. ఇష్యూస్ ఎవరికి ఉండవండి, భేదాభిప్రాయాలు అందరికీ ఉంటాయి, ఒపీనియన్స్ నెవర్ మ్యాచ్, వై షుడ్ దే మ్యాచ్, కానీ అర్థం చేసుకోవటంలోనే ఉంటుంది. నేను చిన్నదాన్ని, బహుశా చాలా విషయాలు అర్థం చేసుకుని ఉండకపోవచ్చు, మా పెద్దవాళ్ళు చెప్పినాయి, వాళ్ళు అర్థం చేసుకున్నారు మమ్మల్ని. సో ఆవిడకి ఆ వైద్యం చేశాక అది 28 వీక్స్ దాకా నడిచింది.
ఆ 28 వీక్స్లో అప్పుడు గర్భసంచి నిదానంగా ఆవిడది ఓపెన్ అవటం మొదలెట్టింది. అట్లా అట్లా లాక్కొచ్చాక షీ డెలివర్డ్ స్లైట్లీ ప్రీటర్మ్ బాయ్ బేబీ. Boy baby, and boy must be totally fine now. Oh yes, in fact he's completed his MBA and he takes care of his dad's business. Excellent. And after that, within 2 years, she had a girl baby. Oh, and appudu normal baby ya lekapothe malli you had to give ivanni ivalsi vachinda? No, I had to give her few medicines because avadiki PCOD problem తగ్గలేదండి. ఎందుకంటే కొంచెం obese గా చబ్బీగా ఉండేవారు. సెకండ్ బేబీ కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చాను, చాలా ఎక్కువ ఇవ్వలేదు. బట్ దట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాజ్ అ క్యూర్ ఫర్ హర్. కంటిన్యూయింగ్ ద ప్రెగ్నెన్సీ టిల్ ఆల్మోస్ట్ నియర్ టర్మ్ వాజ్ అ క్యూర్ ఫర్ హర్. చాలా బాడీ ఇబ్బందులు తగ్గినాయి ఆవిడకి. అండ్ చిన్న మెడికేషన్ ద్వారానే సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. చెప్తుంది, నేను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను, సుమా నాకు చేతిలో ఈ పాపది గీత లేదంట, అది వచ్చింది ఇప్పుడు చూడు అని. అంటే ఆవిడ బిలీఫ్ సిస్టమ్ని నేను తప్పట్టనండి. ఆవిడ అందరినీ అంత నమ్మింది, నేను ఆవిడ్ని నమ్మాను. మొత్తానికి దిస్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఇన్ మై లైఫ్. కానీ దాని తర్వాత ఛాలెంజెస్ నాకు వచ్చినాయి చాలానే. అందులో ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి సుమా అని పేరు పెట్టుకుంది. అబ్బో, సో స్వీట్. అండ్ సుమాకి ఇప్పుడు 25-26 అనుకుంటా. తను MBBS సిద్ధార్థ పిన్నంనేనిలో సీట్ వచ్చింది అప్పుడు. తర్వాత MS గైనకాలజీ చేసింది. అండ్ నౌ షీ ఈజ్ వాంటింగ్ టు వర్క్ విత్ మీ. సో ఇది ఐ థింక్ మోస్ట్ అకంప్లిష్డ్ మూమెంట్. అసలు ఐఎమ్ రెడీ టు బ్రేక్ డౌన్ అండ్ క్రై. అంటే అవుట్ ఆఫ్ జాయ్. ఎందుకంటే మ్యామ్ ఇంత మెడిసిన్ టెక్నాలజీ చూశారు, మనిషి ఆల్మోస్ట్ బేబీస్ ని తయారు చేస్తున్న పరిస్థితులు కూడా చూసాం మనం. హౌ యూ ఫర్టిలైజ్ అ బేబీ మ్యామ్. మీకు సృష్టికి మూలం ఏంటంటే విత్ ఆల్ యువర్ స్పిరిచువల్ బిలీఫ్స్ అండ్ అండర్స్టాండింగ్, వాట్ యూ థింక్ ఇది డెస్టినీనా పిల్లలు రావడం, ఆ పేరెంట్స్ ని చూస్ చేసుకోవడం? ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేసుకుని ఉంటారు కదా? అదంతా నేను క్వశ్చన్ చేయలేదురా స్వప్న, ఎందుకంటే ఐఎమ్ బేసికలీ సైంటిఫిక్ పర్సన్ ని కదా. సో అది ఎందుకు సైన్సే ఆలోచిస్తుంటాను. దాని జబ్బుకు మూల కారణం వెతకటం, అసలు ఈ జబ్బు రాకుండా ఎలా చేయటం, ఇట్లాంటివి ఆలోచించడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. బహుశా నాకు ప్రతి పేషెంట్ దేవుడిలా కనపడతాడు. అదే చాలు కదా, మానవ సేవ మాధవ సేవ అంటారు. అందుకే సో పెద్దగా గుడికి అది వెళ్ళటం అంటూ టైం ఉండదు ఒకటి. రెండోది ఆ పిల్లల బర్త్డేలకి వాటికి పెళ్లిళ్ళకి వెళ్తాము. దేవుడు ఇచ్చిన పనిని మీరు ఎంత అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు, మీ కర్తవ్యాన్ని. నిజంగా ఈ తిరుపతి వెళ్ళినప్పుడల్లా కొండెక్కుతాం రా, అదొకటి అలవాటు చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి ముందు నుంచి దండం పెట్టుకుంటాం కదా, నాకు ఈ తల్లులు గుర్తొస్తారు. నాకు అన్ని ఇచ్చాడు దేవుడు, కాకపోతే నాకు ఏవి గుర్తురావు. మా అబ్బాయికి అది ఇవ్వు, మా అమ్మాయికి ఇది ఇవ్వు అనిపించదు. దేవుడా ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాను, ఈ బ్యాచ్లో ఈ మదర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేసి ముందు ఆ బేబీని ఇచ్చేసి ఇంకంతకంటే నేను ఏం అడగను నిన్ను అని కళ్ళు తెరిచి అని అడుగుతాను. ఏంటో అదొక సెంటిమెంట్ అనుకోండి, ప్రతి మనిషికి ఉంటాయి కదా. ఐఎమ్ జస్ట్ సో మూవ్డ్ బై యువర్ జెన్యూన్నెస్ అండ్ యువర్ ప్యాషన్ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్. లేకపోతే ఇంత పెద్దింటి కోడలు మీరు, మీ వారు చాలా పెద్ద డాక్టర్, మావగారు ఇంకా అత్తగారు సపోర్టు, ఇవన్నీ ఉండి మీరు ఒక పాయింట్ అయ్యాక చాలే నేను ఇంకా మహారాణిలో ఉంటాను అనుకోవచ్చు. ఇవాళ కూడా తపన పడుతున్నారంటేనే అర్థమవుతుంది. ఇన్ని హాస్పిటల్స్ని ఎలా మేనేజ్ చేస్తారు మీరు? ఒకటండి, రిపీటెడ్గా మా ఫాదర్ ఇన్ లా గారు మటుకు, నాకు డాక్టర్ KVR ప్రసాద్ గారు మటుకు, హీ మెంటోర్డ్ మీ into a way of life where medicine is one channel where you can have a complete satisfaction of your life. So a professional satisfaction, a gratification అన్నది ఒక పేషెంట్కి వైద్యం చేయటం ద్వారా వస్తుంది. ఇంకోటి నేర్పించారు ఆయన, నువ్వు ఎర్న్ చేసిన ప్రతి పైసా ఆ సిస్టంలో రీఇన్వెస్ట్ చేయి, అప్పుడు అది ఇట్ విల్ గ్రో, దట్ సిస్టమ్ విల్ గ్రో. అంతే కదా, అట్లా నేర్పించారండి. ఎందుకంటే ఆయన బేసిక్గా చాలా హ్యూమన్ అనమాట. అంటే ఆయన దగ్గరికి ఈవెన్ బెగ్గర్స్ వచ్చేవాళ్ళు ట్రీట్మెంట్కి. శ్రీదేవి నర్సింగ్ హోమ్ వారాసి కూడా, అంటే అది ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి చాలా నేమ్ ఉన్న నర్సింగ్ హోమ్. పెద్ద పేరు మ్యామ్ శ్రీదేవి నర్సింగ్ హోమ్ అంటే. ఇట్స్ లైక్ అప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ లో బహుశా ఉన్న నర్సింగ్ హోమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ నర్సింగ్ హోమ్. సింపుల్ రీజన్ అండి, 24 గంటలు అవైలబుల్ ఉండేవారు డాక్టర్స్, అంతే. నర్సెస్, డాక్టర్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్. ఆయన బేసిక్ అన్ని పేషెంట్కి అవైలబుల్ కావాల్సిన ఏమైతే అవసరమో అన్ని అవైలబుల్ చేశారు.
ఇటువంటివన్నీ బేసిక్ ఇన్స్టింక్ట్స్ అయిపోయినాయి అనమాట. అంతే కదా. అంటే నువ్వు ప్రతి పేషెంట్ని ఒక అంటే దేవుడికి ఈక్వల్గా చూడాలి. వైద్యం సరిగా చెయ్యి, నువ్వు చేయగలిగినంత నువ్వు చెయ్యి. రెండోది, ప్రతి పైసా నువ్వు సిస్టంలో రీఇన్వెస్ట్ చెయ్యి. ద మూమెంట్ యూ హ్యావ్ నాలెడ్జ్, ఇట్ డజంట్ బిలాంగ్ టు యూ, ఇట్ బిలాంగ్స్ టు సొసైటీ. గ్రేట్ వర్డ్స్. బ్యూటిఫుల్, నిజంగానే. అసలు యూ హ్యావ్ టు షేర్ ఇట్, యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ ఇట్, అండ్ యూ హ్యావ్ టు డూ సో మచ్. అసలు అది అందుకే మీ మామగారు ఐ థింక్ మీలో ఆ స్పార్క్ చూసారు కాబట్టి డే 1 నుంచి హీ హ్యాస్ ట్రస్టెడ్ ఇన్ యూ and given you that. I can see how emotional you are, ma'am. Yes. In fact, ఆయన విల్లో కూడా నా గుడ్ విల్ అంతా సుమాకి అని రాశారు. Oh my God. ఇంత అద్భుతమైన ప్రొఫైల్ ఉండి అత్తమామల మనసుల్ని మీరు గెలుచుకున్నారంటే మ్యామ్ అక్కడే ఒక పెద్ద విజయం. బికాజ్ ఎన్ని విధాల ఏ ఛాలెంజ్ వచ్చినా మీరు ఆగలేదు. అండ్ యూఆర్ సచ్ అ ప్లెజెంట్, ఇన్నేట్గా మీరు యూఆర్ సో గ్రేట్ఫుల్ టు లైఫ్. అది కనిపించిపోతుంది కొట్టొచ్చినట్టు మ్యామ్. సో మీరు బహుశా అందుకనే ఈ R&D అంతా ఇందులో స్టార్ట్ చేసి స్టెమ్ సెల్ టెక్నాలజీ అని దానికి ఫస్ట్ ఐ థింక్ పేటెంట్ తెచ్చుకునేది మీరే. అంటే బిడ్డ పుట్టిన తర్వాత నథింగ్ ఈజ్ వేస్ట్ ఇన్ ద వరల్డ్, తీసి పడేసే ప్రతి దాంట్లో ఉపయోగం ఉంది అని చెప్పి గుర్తించి గ్రహించారు మీరు. గ్రేట్. అసలు ఆ రెవల్యూషన్ ఎట్లా జరిగింది మీకు? నేను UCL లండన్కి వెళ్ళానండి. అక్కడ ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటే చెప్పాను కదండి, ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అయిపోతుంది. అసలు ఇన్ఫర్టిలిటీ, పాపాయిలు అబ్నార్మల్గా పుట్టడం, జెనెటిక్ ప్రాబ్లమ్స్ పాపాయిలు పుట్టడము, వాళ్ళతోటి వాళ్ళు పడే బాధలు, ఇవన్నీ చూసి నేను డాక్టర్ రాధా రామాదేవి గారు ఉండేవారు DNA ఫింగర్ ప్రింటింగ్ ల్యాబ్లో. మేడం నాకు ఒక చాలా ఇంపార్టెంట్ మెంటర్ నా లైఫ్లో. ఆవిడ జెనెటిక్స్ మీద కంప్లీట్ అవగాహన కల్పించారు నాకు. ఒక తల్లి పొట్టలో ఉన్న పాపాయిలో జెనెటిక్ ప్రాబ్లం ఎలా గ్రహించాలి అన్నది ఆవిడ నాకు ఒక అవగాహన కల్పించారు. దాని గురించి నా ఫ్రెండ్స్ అప్పటికే యూకేలో సెటిల్ అయి ఉన్నారు. నా ఫ్రెండ్స్ వాళ్ళని నేను కనుక్కున్నాను. యూకే హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీ. UCL లండన్లో దే హ్యావ్ అ బెస్ట్ ఫీటల్ మెడిసిన్ సెంటర్ అనమాట. వరల్డ్ అంతా వెళ్ళి అక్కడ నేర్చుకుంటారు. సో మా ఫ్రెండ్ని నేను రిక్వెస్ట్ చేశాను, ఎట్లాగైనా నాకు అక్కడ కొంచెం ఫెలోషిప్ ఇప్పించు అని. సో ఆవిడ చాలా కష్టపడి మొత్తానికి నాకు ఫెలోషిప్ ఇప్పించారు. సో నేను లండన్ వెళ్ళాను. 99లో ఒకసారి వెళ్ళానండి. తర్వాత 2006లో సెకండ్ టైం వెళ్ళాను. ఈ 2006లో వెళ్ళినప్పుడు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటే ఎంబ్రియో IVF చేశాక ఆ ఎంబ్రియోని టెస్ట్ చేసి తల్లి గర్భంలోకి పెట్టడం ఎట్లా అన్న దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు దాంట్లో ఉన్న మూలకణాలు, ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ మీద అప్పటికే యూకేలో చాలా యాక్టివ్ రీసెర్చ్ అవుతుంది. కాకపోతే మానవ ఎంబ్రియో పిండాలని మనము రీసెర్చ్కి ఇవ్వటం జరగదండి. అది ప్రతి పిండము పాపాయి అవుతుంది కనుక మానవ పిండాల మీద రీసెర్చ్ అన్నది కష్టము, జరగనివ్వరు, తప్పు కూడా అది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎలక పిండాల మీద ఎంబ్రియోస్ మీద ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ రీసెర్చ్ ఇప్పటికి కూడా చాలా యాక్టివ్గా ఉంది వరల్డ్ అంతా. సో ఈ మూలకణాలు అంటే ఏంటి, అసలు అవి ఎట్లా తయారవుతాయి, ఎందుకు ఒక పాపాయిలో ఇంత రీజనరేటివ్ కెపాసిటీ, పాపాయికి ఒకవేళ దెబ్బ తగిలిన పొట్లో ఏమైనా ఘాటుపడ్డా స్కార్ రాదు. సో అటువంటి హీలింగ్ నేచర్ ఉంటుందన్నమాట. సో డీజనరేషన్, మళ్ళీ పునరుత్పత్తి అన్నది ఎంబ్రియోలో జరుగుతుంది అనమాట. సో ఇటువంటివన్నీ చాలా డీప్ సైన్స్ నేను అక్కడ 2006లో నేర్చుకోగలిగాను. కానీ అది ఒక టెక్నాలజీ లాగా నేను ఇండియా తీసుకొచ్చి దాన్ని హైదరాబాద్లో నా సెంటర్లో ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అన్నది నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఒక 6 years పట్టిందండి దాన్ని స్టాండర్డైజ్ చేయడానికి. ఈ టైంలో నేను CCMB అని మనకు చాలా ఇంపార్టెంట్ ల్యాబ్స్ ఉన్నాయి, సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ. సో అక్కడ చాలా గొప్ప సైంటిస్టులు అండి. డాక్టర్ లాల్జీ సింగ్ గారు, డాక్టర్ గోపాల్ పాండే గారు, డాక్టర్ లక్ష్మీరావు గారు, డాక్టర్ త్రిపుర గారు, వీళ్ళందరితో నేను పరిచయం పెంచుకుని వాళ్ళతోటి ఈ స్టెమ్ సెల్స్ మీద ఇంకొంచెం అవగాహన తెచ్చుకుని వాళ్ళతో పాటు నేను పేపర్ పబ్లికేషన్స్ కూడా చేశాను. ఓ వండర్ఫుల్. సో అక్కడ అర్థమైంది ఏంటంటే సైంటిస్టులు నన్ను బతిమాలారు, మీరు అందరూ ప్లాసెంటా అలా పారేస్తారమ్మా, కొంచెం చిన్న ప్లాసెంటా ముక్క మీరు పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకుని మాకు కొంచెం ఇవ్వగలరా అంటే, బ్రహ్మాండంగా ఇస్తాను సార్, మా పేషెంట్లు ఏమనరు అన్నాను. కానీ అప్పుడు డౌట్ వచ్చింది, వీళ్ళందరూ ఒప్పుకోకపోతే రిలీజియస్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, అందుకని ఒప్పుకోకపోతే అని పేషెంట్కి ప్రెగ్నెన్సీ రాగానే కొంచెం అవగాహన కల్పించటము,
వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు చూపించడము, ఇదిగో పాపాయి, ఇది బొడ్డు, ఇది బొడ్డు పేగు, ఇదేమో మావి, ఈ మావి మనం డెలివరీ అయ్యాక పారేస్తాము. అప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు మెల్లిగా అట్లా నన్ను నేను ట్రైన్ చేసుకున్నాను అనమాట. ఈ మావి పారేయకుండా మనం కొంచెం రీసెర్చ్కి ఇవ్వచ్చు అంటే, అది ఎలాగో పారేసేదే కదా మేడం, మీరు చేసేయండి మాకెందుకు అనేవారు. అట్లా కొంచెం బొడ్డు రక్త కణాలు సేకరించడం, కొంచెం మావి సేకరించడం అలా చేసి వాళ్ళకి నేను ఐ యూస్ టు పార్టిసిపేట్ అలాంగ్ విత్ దెమ్ ఇన్ ద రీసెర్చ్. రైట్. అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను గ్రహించింది ఏంటంటే, ఈ మావి నుంచి కానీ బొడ్డు రక్త కణాల నుంచి కానీ వచ్చే స్టెమ్ సెల్స్లో రీజనరేటివ్ కెపాసిటీ 100%. ఒక సెల్ టక్కన ఇంకో సెల్కి డివైడ్ అవుతుంది, ఈక్వల్ ఏజ్ ఉంటుంది దానికి. సో ఇదంతా వర్క్ స్టడీ చేసి కాస్త మంచి నాలెడ్జ్ అవగాహన పెంచుకుని నాకంటూ ఒక టీం డెవలప్ చేసుకున్నాను. సో అప్పుడు సైంటిస్టులు ప్రైవేట్ ల్యాబ్కి వచ్చి వర్క్ చేయటం అంటే కష్టం అండి. దర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ పిహెచ్డి చేసిన వాళ్ళు ప్రైవేట్ ల్యాబ్స్కి వచ్చి చెయ్యరు. అండ్ వాళ్ళని ఎక్స్పెన్సివ్ అన్నాను కదా, ఫండింగ్ అంటూ ఏమి రాదు మనకి. సో జాగ్రత్త స్టడీ చేశాను, ఏం చేయగలను, నా కింద ఎవరు పెట్టుకోగలను, నేను డాక్టర్ని ప్రాక్టీస్ చేయాలి కదా అని కొంచెం గమనించగా ఈ ఫార్మ్ డి అన్ని స్టూడెంట్స్ని చూశాను అనమాట. మా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది ఫార్మసీలో ఉన్నారు, కొంతమంది అసిస్టెంట్, డాక్టర్ అసిస్టెంట్గా ఏదో డాక్యుమెంటేషన్కి వాటికి ఉన్నారు. కొంచెం అర్థం చేసుకుంటే ఫార్మ్ డి అన్న వాళ్ళు యాక్చువల్లీ క్లినికల్ ట్రయల్స్ చేయడంలో చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని కనుక్కున్నాను, అసలు ఏంటి మీరు ఏం చేయగలరు అంటే, వాళ్ళు మొత్తం క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియాలో ఉన్న సబ్జెక్ట్ అంతా చెప్పారు నాకు. అంత సబ్జెక్ట్ ఉన్న పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. నేను అందులో ఒక 4 సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుని, మా సైంటిస్టుల ద్వారా వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇప్పించి, సో ఒక రీసెర్చ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయగలిగాను. దీని ఎండ్ రిజల్ట్ ఏంటి మ్యామ్? మీ విజన్ ఏంటి? స్టెమ్ సెల్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఐ నో కొంచెం పిఆర్పికి వాటికి అంటే ఈ కైండ్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ కి స్టెమ్ సెల్స్ వాడుతున్నారని విన్నాం. అలాగే స్కిన్ కేర్ టెక్నాలజీకి దానికి. సో రీజనరేటివ్ మెడిసిన్ లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఇప్పుడు? సో మీరు అన్నట్టు జాయింట్స్ కి అది చాలా నోన్ థెరపీ అండి. పిఆర్పి అంటారు. పిఆర్పి కంటే మచ్ ఫార్ సుపీరియర్ క్వాలిటీ మనకి ఈ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ ద్వారా వచ్చే సెల్స్ కానీ, లేదా దాని ద్వారా వచ్చే రీజనరేటివ్ ప్రోటీన్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జోజోమ్స్. నౌ వీఆర్ ఇన్ టు ఎగ్జోజోమ్స్. మా ప్రోడక్ట్ పైప్ లైన్లో ఎగ్జోజోమ్స్ ప్రతి రీజనరేటివ్ ఏదైతే ప్రోటీన్ ఉంటుందో ఆ ప్రోటీన్ని రీకాంబిటెంట్ చేసి దాన్ని మేము మళ్ళీ ఒక ప్రోడక్ట్ కింద ఇవ్వడానికి ఇప్పుడు ప్రస్తుతం ప్రయత్నాలు దాని మీద జరుగుతున్నాయి. అండ్ వీటిని ఫస్ట్ ఎలకల్లో ప్రయోగిస్తామండి. అది ఎథిక్స్ కమిటీ వాళ్ళు గనక, మన రీసెర్చ్ ఫౌండేషన్ ఎథిక్స్ కమిటీ ఇప్పుడు CDSO రికగ్నైజ్ చేసింది, రెన్యూ కూడా చేసింది అనమాట. సో అది చిన్న ప్రయత్నం ఏం కాదండి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఇవన్నీ తీసి చెత్తబుట్లో పారేశారనమాట. ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్ చాలా కష్టం, డాక్టర్లు కూర్చొని చేయలేరు. సో వీ నీడ్ టు డెవలప్ అ టీమ్ అండ్ వీ నీడ్ టు మెంటోర్ ద టీమ్. వీ నీడ్ టు బిల్డ్ ద టీమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ షుడ్ లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ అ ప్రోడక్ట్, బయోలాజికల్, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అ పేషెంట్. అంతే కదా. యూ షుడ్ కమర్షియలైజ్ దట్ ప్రోడక్ట్ సో దట్ ఇప్పుడు బహుశా 1 లక్ష రూపాయలు దొరికేది జాగ్రత్తగా దాన్ని మనం కమర్షియలైజ్ చేసుకుని ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటే, ఐ వాంట్ టు మేక్ ఇట్ అ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. సో దట్ అది మన ఇండియన్ పేషెంట్స్, మన మెడికల్ టూరిజం దాకా అవసరం లేదండి, మనకే చాలా రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ బయోలాజికల్స్ కనుక మనం ఉత్పత్తి చేయగలిగితే, అటువంటి టీమ్ డెవలప్ చేయగలిగితే, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్. ఇది కష్టమైనదే, క్లిష్టమైనదే, కానీ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే ధైర్యం కూడా మనకు ఉండాలి. అంతే కదా మ్యామ్. ఎస్, చాలా ఐ థింక్ ఇట్స్ యూర్ పుట్టింగ్ యువర్ హార్ట్ అండ్ సోల్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ సింబాలిక్ గా ఉంది చాలా. మీరు అంటే ఆ ప్లసెంటాని అంటే అంబ్లికల్ కార్డ్ నుంచి వచ్చిన మెటీరియల్ అంతా కూడా పడేయకుండా దాన్ని కూడా గివింగ్ ఇట్ బ్యాక్ టు నేచర్ ఇన్ వన్ వే. వెరీ మచ్. సో మీరు అడిగినట్టు మోకాళ్ళకి, భుజాలకి, ప్లస్ ఇప్పుడు స్కిన్ అంటే చాలా కామన్ అండి. స్కిన్, హెయిర్ రీజనరేషన్ ఇవన్నీ చాలా కామన్. ఇవన్నీ మనకు కనపడింది. నేను ఒక చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ చెప్తాను మీకు. ఇది డయాబెటిక్ ఫుట్ అల్సర్తో ఒక పెద్ద ఆవిడని తీసుకొచ్చారు. కాలు తీసేయాలి, అది మోకాలు పైనుంచి తీసేయాలన్నమాట. ఆవిడకి అంత పెద్ద పుండు వచ్చేసింది, ఇంకా అది హీల్ అవ్వట్ల పాప. ఆవిడకి స్టాండర్డ్ లైన్ ఆఫ్ థెరపీ తోటి అది తగ్గట్లేదు అనమాట.
సో మోకాలు పైనుంచి తీసేయాలి కాళ్ళు అన్నాక చాలా బాధలో ఉన్నారు ఫ్యామిలీ, ఎందుకంటే ఆవిడ ఫిజికలీ యాక్టివ్. అండ్ ఇంకోటి, ఆ ఫ్యామిలీ ఆవిడ మీద డిపెండెంట్ అయి ఉన్నారు. ఆవిడ ఇంట్లో చాలా పనులు చేసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు, ఇల్లు శుభ్రం చేసుకుంటారు. సో షీఈస్ ఫిజికలీ వెరీ యాక్టివ్. ఆవిడకు ఒక కాలు తీసేస్తే ఇంకేముంది, షీల్ బి బెడ్ రిటర్న్ ఫర్ లైఫ్. సో దట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సినారియో ఫర్ దెమ్. వాళ్ళ కోడలు నా పేషెంట్, ఆవిడ తీసుకొచ్చారనమాట. మేడం ఇంకెవరైనా డాక్టర్ ఉంటే చెప్తారా అంటే అప్పుడు చెప్పాను, అమ్మ ఇప్పుడు మరి మూల కణాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి, మీరు ఒప్పుకుంటే కనుక నేను కనుక్కుంటాను అది ఇవ్వచ్చో లేదో అంటే, మేడం ఏదైనా చేయండి, ఆమె కాలు మటుకు తీయకుండా ప్రయత్నం చేయండి అన్నారు. సో ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ ఫస్ట్ విత్ ఎథిక్స్ కమిటీ. ఇది అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది చాలా క్వాలిటీ చెక్ చేయాలి, అన్నీ మీరు ఇంటర్నేషనల్ స్టెమ్ సెల్ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాలి అన్నారు. అవన్నీ డాక్యుమెంట్స్ చెక్ చేశారు, ప్రోడక్ట్ని వాళ్ళు కరెక్ట్గా విశ్లేషించారు. ఇది అయ్యాక డాక్టర్స్తో డిస్కస్ చేశాను, ఎందుకంటే సర్జన్ ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేశాను. వాళ్ళు కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు అప్పటికే. అండ్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ సిద్ధార్థ పొట్లూరి గారు ఉంటారు మాకు ఇక్కడ మణికొండ హాస్పిటల్లో, వారు చాలా ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఈ మూల కణాలే కాదు, మూల కణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ మూల కణాల నుంచి వచ్చిన ఎగ్జోసోమ్స్ ద్వారా కూడా మనము దీన్ని తగ్గించవచ్చు అని వాళ్ళు చక్కగా అవగాహన పెంచుకుని ఆ పేషెంట్కి కౌన్సిలింగ్ చేసి కొన్ని సెషన్స్ ఇచ్చారు. దాంతో ఆ పుండు కంప్లీట్గా తగ్గిందండి. అబ్బో, కాపాడారు. నడుచుకుంటూ వెళ్ళింది, దండాలు ఎన్ని పెట్టారో నేను అనుకున్నాను, ఇంక నాకు కాదు వాళ్ళు దండం పెట్టాల్సింది, ఆ డొనేట్ చేసిన తల్లికి పెట్టుకోవాలి, ఆవిడంత గ్రేట్ సెల్స్ ఇచ్చారు, ఆ సెల్స్ నుంచి మేము ప్రోటీన్స్ ఎగ్జోసోమ్స్ తీసుకోగలిగాము. అఫ్ కోర్స్ ఈ డాక్టర్స్ అందరి టీం కూడా చాలా ఇంపార్టెంట్. గొప్ప సాహసం సఫలీకృతంగా దాన్ని అక్కడ స్టార్ట్ అయింది డయాబెటిక్ ఫుట్ అల్సర్. సో ఐ థింక్ దెర్ ఆర్ మెనీ పేషెంట్స్ హూ కెన్ బి హెల్ప్డ్. కాకపోతే దీన్ని కమర్షియలైజ్ చేయాలంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలండి, దానికంటూ ఫండింగ్ అది కావాలి. భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ అంటే అంత ఈజీ కాదు. ఇన్ అ వే ఇట్స్ యాక్చువల్లీ గుడ్, ఎందుకంటే ఎడాపెడా చేసి పేషెంట్స్ని మనం ప్రాణాంతకంగా చేయకూడదు. సో దానికంటూ ఒక పద్ధతి ద్వారా చేయాలి. వీఆర్ ఫాలోయింగ్ దట్ ప్రాసెస్ అండ్ హోప్ఫుల్లీ వీల్ సక్సీడ్ ఇన్ కండక్టింగ్ ఆర్ క్లినికల్ ట్రయల్ ఇన్ డయాబెటిక్ ఫుట్ అల్సర్. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది మ్యామ్, ఎంత ప్యాషనేట్గా మీ జర్నీని మీరు నడిపించుకుంటూ ఫ్రమ్ జస్ట్ బీయింగ్ అంటే ఒక స్టూడెంట్ డేస్ నుంచి అక్కడి నుంచి ఒక గైనకాలజిస్ట్గా ఇవాల్వ్ అవ్వడం, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మీ గొప్ప పేరు తెచ్చుకోవడం, ఒక హాస్పిటల్స్ గ్రూప్కి అధినేత్రిగా ఉండడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫర్టిలిటీ మ్యామ్, దానికి ఏమన్నా ఎండ్ ఒక పారాడైమ్ ఉందా, మీకు ఒక విజన్ ఉందా, వేర్ యూ వాంట్ టు సే ఓకే ఇకపై నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గిస్తాను అని ఏమన్నా ఉందా మ్యామ్? ఎస్, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 30-35 years నుంచి చూస్తున్నాను కదండి, అది వర్ణనాతీతమైన బాధ. పిల్లలు పుట్టలేదు, పిల్లలు లేరు, మా వయసు 30-35 దాటిపోతుంది, మాకు 40 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా పిల్లలు పుట్టరు మాకు, మేము ఎవరికి మొహం చూపించలేము, ఏ ఫంక్షన్కి వెళ్ళలేము, మేము ఏ ఫ్రెండ్స్తో కలవలేము, మా చుట్టాలందరిలో మేము చాలా లోకువా. అసలు అది ఒక రకం ఆ బాధ వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు వివరించలేరు, లోపల మదన పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఇది ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఇట్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్? నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ ఇట్ యాజ్ అ డిసీజ్ స్టేటస్ అండ్ ICMR సర్వేలో ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే 19 million కపుల్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ఫర్టిలిటీ అని అన్నారు. ఇది ఎప్పుడో చాలా పాత కాలం స్టాటిస్టిక్స్, ఇప్పుడు ఇంకా చాలా ఉండొచ్చు. సో ప్రివెన్షన్ షుడ్ ఆల్సో బి దేర్, రైట్? సో ప్రివెంటివ్ మెడిసిన్ ఫార్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఇట్ షుడ్ బి అ న్యూ టాపిక్. అవును, ఇన్ఫ్యాక్ట్ దిస్ టాపిక్ షుడ్ బి డిస్కస్డ్ అమాంగ్ మెడికల్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ ద కాన్ఫరెన్సెస్. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అండ్ అఫ్ కోర్స్ ప్రెసిషన్ మెడిసిన్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అన్నది కనుక ఒక అవగాహన డాక్టర్స్లో కలిగితే, అది పేషెంట్స్లో మనం కల్పించగలిగితే, వాళ్ళు పెళ్ళయ్యాక వస్తారు ఒక సజెషన్ కోసం, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనుకోనివ్వండి, కాంట్రసెప్టివ్ అడ్వైజ్ అనుకోనివ్వండి, ఏదన్నా సరే వాళ్ళు వచ్చినప్పుడు ఛాన్స్ వదలకుండా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. మీకు కొంచెం ఈ ఏజ్లో హెల్దీ పిల్లలు పుడతారు, కాకపోతే దానికి కావాల్సిన ఈకో సిస్టమ్ ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. సో అర్లీగా పిల్లల్ని కనండి మీరు. అట్లీస్ట్ ఒక్క హెల్దీ బేబీ మీకు పుట్టాక మీరు గ్యాప్ తీసుకోండి. ఆ బేబీని ఎట్లా చూసుకోవాలనేది ఇట్స్ ఆల్ ప్లానింగ్, అంతే కదా. సో అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మన సీనియర్ గ్రూప్, మన ఫ్యామిలీలో ఉన్న సీనియర్ గ్రూప్ని మనం ఎట్లా బాగుండాలి, వాళ్ళతోటి
ఒక జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ కాకపోయినా ఒక కేర్ టేకర్. సో వీళ్ళని ఎట్లా ట్రైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి అన్నది డాక్టర్స్ కంపల్సరీ అవగాహన కల్పించాలండి యంగ్ కపుల్స్కి. అప్పుడు విల్ బి ఏబుల్ టు ప్రివెంట్ దిస్ ప్రాబ్లం. అంతే కదా. వచ్చాక ట్రీట్మెంట్ అంటూ టెక్నాలజీ చాలా ఉంది, చాలా ప్రయత్నాలు చేస్తాం, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేస్తాం, బోల్డ్ టెస్టులు చేస్తాం, లక్షలు ఖర్చులు అయిపోతాయి వాళ్ళకి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఐ థింక్ ప్రీ ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ మ్యారేజ్ వెల్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాలి మ్యామ్. ఒక 6 నెలలు అందరినీ ఐడియల్ వెయిట్కి తీసుకొచ్చి పిండేసి ఎక్సర్సైజులు చేయించి చిన్న చిన్న థైరాయిడ్లు ఆ డిస్టర్బెన్స్లు ఉంటే నేను ఎందుకు చెప్పేస్తానంటే ఫ్రమ్ మీడియా పర్స్పెక్టివ్ వాట్ లుక్స్ గుడ్ టు మీ అది చెప్తున్నాను. అంటే ఒక వెల్నెస్ ప్రోగ్రామ్లో ఉండడం అంటే ఇట్ ఆల్సో మోటివేట్స్ దెమ్ టు పాజిటివ్ చేంజెస్ ఇన్ లైఫ్ కదా మ్యామ్. అందుకని అంటే స్వప్న, వాట్ ఐ అబ్జర్వ్ కల్చరల్లీ, మనం చిన్నప్పటి నుంచి కూడా రోజు ఎక్సర్సైజ్ చేయటం కానీ, స్కూల్లో స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం కానీ, ఇవన్నీ పిల్లల్లో అంత అవగాహన మనం కల్పించం రా. ఎంతసేపు ర్యాంకులు ఎంత వచ్చినాయి, మార్కులు ఎంత వచ్చినాయి, వీటిలో ఉండేటప్పటికి ఫిజికల్ గ్రోత్ మీద మనం, అంటే స్టామినా మీద, ఎండ్యూరెన్స్ మీద, మజిల్ డెవలప్మెంట్ మీద, మెంటల్ అజిలిటీ మీద, క్రిటికల్ థింకింగ్ మీద, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. అవును మ్యామ్, తప్పకుండా. వీటి మీద ఐ థింక్ పేరెంట్స్ అవగాహన పెంచుకోవాలి, పిల్లలకి నేర్పించుకోవాలి, డాక్టర్స్ కూడా అవగాహన పెంచుకోవాలి. అండ్ సొసైటీలో మీలాంటి వాళ్ళు 10 మందితో మాట్లాడుతుంటారు. సో మీరు స్ప్రెడ్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా ఇట్ బికమ్స్ వెరీ వ్యాలిడ్ అండ్ డెఫినెట్లీ ఇన్సైట్స్ థింకింగ్ ఇన్ పీపుల్. మ్యామ్, ఇన్ ఆల్ యువర్ కెరియర్ అండ్ యువర్ ఎవల్యూషన్ సో ఫార్, అఫ్ కోర్స్ అత్తమామల పాత్ర చాలా చెప్పారు మీరు. మీ వారి సహకారం చాలా ఉండుంటుంది. అండ్ ఇట్ షోస్ క్లియర్లీ మీకు, అంటే మీరు కూడా వారి పట్ల ఎంత గ్రేట్ఫుల్గా ఉన్నారో. ఆయన కూడా హీ మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో చాలా ఒక పెద్ద హాస్పిటల్కి ఆయన సీఈఓగా ఉండి, అండ్ ఇప్పుడు ఈ హాస్పిటల్స్ని సెపరేట్గా మీరు డెవలప్ చేసుకోవడం అండ్ ఎవ్రీథింగ్. వాట్ డస్ హీ ఫీల్, హౌ ఇస్ హిస్ సపోర్ట్ అండి? ఇన్ఫ్యాక్ట్ హరిప్రసాద్ ఇస్ ఆల్వేస్ బీన్, మేమిద్దరం క్లాస్మేట్స్ అండి 1982 నుంచి. ఎక్కడ చదివారు మ్యామ్? గాంధీ మెడికల్ కాలేజ్. నేను, మా వారు, మా అమ్మాయి, మా అల్లుడు, మా కోడలు అందరూ గాంధీ మెడికల్ కాలేజ్. డాక్టర్స్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్, ఎవ్రీబడి. And we are very grateful to our college and our teachers and our librarians. So ప్రతి వాళ్ళు మాకు చాలా నేర్పించారు. అండ్ ఇన్ఫాక్ట్ హరిప్రసాద్ నేను కలిసి పెరిగామండి. సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయింది మాకు. మీరే ఫస్ట్ చెప్పారా, సార్ చెప్పారా? ఇద్దరు అజ్యూమ్డ్ ఇష్టం? లేదండి, గోల పెట్టాడు పెళ్ళయ్యేదాకా. అండ్ దట్ సెకండ్ ఇయర్ లో ఉన్నాము. మా మామ్ గారు, మా పేరెంట్స్ పాపం చాలా కంగారు పడ్డారు. ఏంటి వీళ్ళు చిన్నపిల్లలు కదా. మా అమ్మ గోల పెట్టింది. మా ఫ్యామిలీలో తను ఒక్కటే డాక్టర్ బాబు, హౌస్ సర్జన్ అప్పుడు చేసుకోవచ్చు కదా, మా చుట్టాల్లో అలాగే అబ్బాయి పెళ్ళిళ్ళు, వెయిట్ చేయొచ్చు కదా అంటే హరిప్రసాద్ గారు ఊరుకోలేదు. అప్పుడు మా ఫాదర్ ఇన్ లా పిలిచి మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ అబ్జర్వ్డ్, బోత్ మై పేరెంట్స్ వర్ వెల్ ఎడ్యుకేటెడ్. మా ఫాదర్ అప్పుడే ఆ 60s లోనే BA ట్రిపుల్ మ్యాథ్స్ చేశారు. హీఈస్ బేసికలీ అన్ ఇంటెలెక్చువల్. అండ్ మై మదర్, షీ కమ్స్ ఫ్రమ్ అ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. హర్ ఫాదర్ వాజ్ అ కాంగ్రెస్ మ్యాన్. మా పెత్తాతయ్య గారు, హీ వాజ్ అ కమ్యూనిస్ట్. సో చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇట్ వాజ్ లైక్ అ పొలిటికల్ సలోన్ వేర్ దే వుడ్ డిబేట్ అండ్ డిస్కస్ and argue about communism and the congressmanship and how statesmen have evolved in India. So చాలా బాగా మాట్లాడుకునేవారండి. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ మై మదర్ వాజ్ అన్ ఎక్సలెంట్ రీడర్ అనమాట. ఆవిడ చాలా పుస్తకాలు చదివారు. ఆవిడ కార్ల్ మార్క్స్ గారి పుస్తకాలు, చెగువారా గురించి, ఫిడెల్ కాస్ట్రో గురించి, ఆవిడ నాకు చెప్పని సబ్జెక్ట్ లేదండి. చక్కగా చిన్న చిన్న విషయాలే చెప్పేది. కానీ షీ వాజ్, ఐ థింక్, అ సోషలిస్ట్. సో షీ యూస్ టు రీడ్ అ లాట్ అబౌట్ జోసెఫ్ స్టాలిన్ గురించి, ఆ వార్స్ గురించి, ఇంగ్లీష్ రెవల్యూషన్ గురించి, ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చిన్న చిన్నగా చెప్పేదన్నమాట నాకు, మా అక్కకి. సో ఇది బాగా వంట పట్టింది నాకు. నేను ఆ పుస్తకాలు ఇప్పటికీ చదువుకుంటాను. ఎవరికైనా లైక్ మైండెడ్ పీపుల్కి గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటాము. సో I think they both were very well educated and they tried to understand me as a teenager or, trying to get married very early to another boy who's of same age. And in fact, they spoke to my father-in-law, who also was well aware about our childishness, honestly, at that time. And వాళ్ళ పేరెంట్స్ చక్కగా డిస్కస్ చేసుకున్నారండి.
వీళ్ళిద్దరికి నిజంగా ఇప్పుడు పెళ్లి చేయటం అవసరమా అన్నది వాళ్ళు డెఫినెట్గా అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫాదర్ మదర్ చాలా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫాదర్ వాజ్ అ లోవర్ డివిజన్ క్లర్క్ and my mother would work in a rice shop for 150 rupees. Father was earning 600 rupees. So very small income family అన్నమాట. మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడే అయ్యింది, నాకంటే 4 years పెద్ద, అప్పుడే అయ్యింది. నేను ఇంకా మెడిసిన్ సెకండ్ ఇయర్. సో వాళ్ళకి ఇట్స్ నాట్ పాసిబుల్. సో అప్పుడు మా ఫాదర్ ఇన్ లో వాళ్ళకి సపోర్ట్ చేశారు. చేసి చెయ్యందే ఊరుకునేటట్లు లేరు వీళ్ళు, సో ఎందుకు వచ్చింది చేద్దాము, కాకపోతే పెళ్ళయ్యాక మీ అమ్మాయి నా అమ్మాయే అన్నారు ఆయన. సో దే వర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి అక్కడ పెరిగారు, మీ అత్తవారి ఇంట్లో మీరు పెరిగారు, మీ వారు ఎలా పెరిగారో మీరు కూడా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ స్వప్న, వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ సమ్ ఫ్యామిలీస్ అండ్ సమ్ మ్యారేజెస్, ఎక్కడైతే డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ వస్తాయో, ఐ థింక్ ద ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ, instead of debating and having differences among them, should sit and discuss. చాలా మటుకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నవి, నేను అంటే నెల నుంచి ఇన్ని ఫ్యామిలీస్ చూస్తున్నాను, ఇన్ని ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తారా, నాకంటూ పిఆర్ కూడా లేరు. నా పిఆర్ టీమ్ వరల్డ్ అంతా ఉన్నారు. కాకపోతే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సింగపూర్ దాకా, మెల్బోర్న్ దాకా, మిడిల్ ఈస్ట్ నుంచి సింగపూర్, మలేసియా, ఇండియాలో అయితే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఐ గెట్ పేషెంట్స్ ఫ్రమ్. వాళ్ళే నాకు పిఆర్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్తారు. సో దట్స్ హౌ మై ప్రాక్టీస్ గ్రూ. అండ్ దే నో మీ బై నేమ్ అండ్ బై మై నేచర్ అండ్ బై మై కాంటాక్ట్, వేర్ ఐ స్టే, అట్ వాట్ టైం, ప్రతిదీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని ఇన్ అ వీక్ మినిమం 4 to 5 నాకు అబ్రాడ్ నుంచి కాల్స్, ఈమెయిల్స్ వస్తాయి. వాళ్ళు పాపం కనెక్ట్ అయ్యి వాళ్ళు దే టేక్ appointments, come here and get treated, because not only cheaper, they find the doctors here much approachable. And also it's very commendable how you have made your hospital so accessible, ma'am, to all. Yes. అంటే ఇది ఒక చాలా, ఈ పాటికి మీరు ఒక జైంట్, ఒక 36 అంతస్తుల బిల్డింగ్ కట్టి పెద్ద కార్పొరేట్ పెట్టేసి ఉండొచ్చు, కానీ అందరికీ అందుబాటులో ఉండే ఆ తపన కనిపిస్తోంది మీకు. Yes. అది సో అంటే ఇందులో 2 issues ఉన్నాయి స్వప్న. ఒకటి, మన దేశంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చాలా ఎక్కువ అవసరం ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్ అవసరం చాలా ఎక్కువ ఉంది. సో డాక్టర్ హరిప్రసాద్ గారు ఎలాగో కార్పొరేట్ సెక్టర్లో ఉన్నారు, నేను హ్యావ్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్. ఆయన నుంచి నేను నేర్చుకున్నది క్వాలిటీ. Yes. And that was something which he actually inculcated very much into my head. Sridevi Nursing Home nunchi, when I was graduating towards Prasad Hospitals, Nacharam. అక్కడ నాకు డాక్టర్ హరిప్రసాద్ గారు, మల్కా కొమరయ్య గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన. సో సార్ వీళ్ళిద్దరూ నాకు రియలీ దే ట్యూటర్డ్ మీ వెరీ వెల్ అనమాట. హరిప్రసాద్ గారు బుక్ పెట్టారు నా చేతిలో, NABH అని, నేషనల్ అక్రెడిటేషన్ ఫర్ క్వాలిటీ ఇన్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. ఆ బుక్ చేతిలో పెట్టారు, ఇది చదువుకో, నువ్వు కనుక ఇఫ్ యూ కెన్ కంప్లై విత్ ఆల్ ద 222 పాయింట్స్ ఇన్ దిస్, దెన్ యూ థింక్ అబౌట్ అ హాస్పిటల్, లేకపోతే నర్సింగ్ హోమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకో అన్నారు. ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. కొమరయ్య గారు ఆ టైంలో అక్కడ స్కూల్ బిల్డ్ చేస్తున్నారు, ఆయన పక్కన ఒక 5 acres ప్లాట్ ఉంది. ఆయన ఎంత బాగా ఆయన నన్ను ఆహ్వానించారంటే, ఇందులో హాస్పిటల్ కట్టండి మేడం, మంచి పేరు వస్తుంది, మాకు ఇక్కడ ఎక్కడా లేదు, చుట్టూ 10 kilometers అసలు హాస్పిటల్ లేదు, మీరు ఒక మంచి హాస్పిటల్ కట్టించండి అన్నారు. సో దాంతో ఆయన ఇచ్చిన సపోర్ట్ తోటి వీ వర్ ఏబుల్ టు బిల్డ్ NABH అక్రిడిటెడ్ హాస్పిటల్. అది ఇప్పుడు 4th time 5th time మేము అక్రిడిటేషన్ వస్తుంది. Excellent, ma'am. Yeah, with the same sort of spirit, myself and my son Ramna, we went towards Kukatpalli. అదే అక్కడ ప్రగతి నగర్లో I was surprised actually, youngsters, మా రమణ ఫ్రెండ్స్ అన్నమాట, అవినాష్, ప్రత్యూష్, and they were so young, they're in 30s, they can invest their money into various sports or clubs or whatever. But the moment I brought up and Ramana brought up the topic of a hospital which is medium range, 100-bedded hospital, medium size hospital, approachable to patients, adi residential locality lo undi, వాళ్ళు they were happy to invest. I was surprised. ఆ ఏజ్లో వాళ్ళకి హాస్పిటల్ మీద ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అనుకోకుండా వాళ్ళు they came forward, and that encouraged me to sort of select a good team of doctors. And with the same inspiration, we came to Manikonda and started a hospital here. Dr. Siddharth Potluri, Dr. Sahiti, వీళ్ళు కూడా they became investors. So it was very welcoming to see the youngsters
wanting to invest into private sector and not into corporate hospitals and to a patient reachable hospitals. చాలా బాగుంది మీ అంటే చాలా ఎక్కువ రీచ్తో ఎక్కువ సస్టైనబుల్గా మోస్ట్ మోడర్న్ టెక్నాలజీతో బట్ విత్ డాక్టర్ అనగానే ఫీల్ కూడా ఒకటి వస్తుంది అనమాట. మనం ఒక ట్రస్ట్ వస్తుంది. ఆ వాల్యూస్ ఎక్కడ కోల్పోకుండా మీరు బిల్డ్ చేసిన విధానం రిమార్కబుల్ మ్యామ్. బ్లెండింగ్ ఓల్డ్ అండ్ న్యూ. Thank you. ఇంత యంగ్గా మీరు ఎలా కనిపిస్తారు మ్యామ్? అంటే యూర్ గ్రాండ్ మదర్. Yes. అసలు ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను. హౌ డు యూ కీప్ సో ఫిట్ అండ్ హ్యాపీ అండ్ హెల్దీ? First of all, I should thank my family and I should thank Hari Prasad because నేను చాలా గోల్ చేస్తానండి. పేషెంట్స్తో బాగుంటాను, హాస్పిటల్ అందరితో బాగుంటానేమో కానీ ఇంట్లో మటుకు నేను చాలా డిమాండింగ్గా ఉంటాను. ఆయన అన్నీ తట్టుకుంటారండి, కామ్గా ఉంటారు, అన్నీ వింటారు, కానీ నాకేమి ఇవ్వాలో అంతే ఇస్తారు. హీ ఈజ్ వెరీ కరెక్ట్ అబౌట్ వాట్ హీ వాంట్స్ టు డూ. అండ్ సెకండ్ థింగ్, ఎస్, నేను నా ఫ్యామిలీని బిల్డ్ చేసుకునే ముందు మా ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, మా మదరు, ఫాదరు, దే హ్యావ్ గివెన్ అన్ ఐడియా అబౌట్ వాట్ ద ఫ్యామిలీ వాల్యూస్ ఆర్. అండ్ అదే నేను నా పిల్లలకి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇవ్వడానికి. అండ్ ఐ థింక్ కలిసి ఉండడంలో ఉన్న ఇబ్బందులు ఉంటాయి రా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కడుండవు చెప్పు. కాకపోతే అందులో ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీయే కొంచెం అప్పర్ హ్యాండ్ తీసుకుని కాస్త పిల్లలతో మాట్లాడి దాన్ని సర్దుకుని ముందుకెళ్ళటమే ఇంపార్టెంట్. ఇప్పుడు మా మనవాళ్ళతో ఐఎమ్ ప్రౌడ్ గ్రాండ్ మామ్ ఆఫ్ 4 అండ్ పెద్దవాడికి ఇప్పుడు 8 years, చిన్నవాళ్ళు ఇద్దరు ట్విన్స్ 1.5 years. వాళ్ళు చేసే అల్లరి అంటే నా పిల్లల్ని పెంచడం నాకు గుర్తులేదు. ఎక్కువగా మా అత్తగారే పెంచారు, లేదా మా అమ్మ కొన్ని రోజులు పెంచింది. సో ఇప్పుడు నేను మా వారు వాళ్ళని పెంచుతుంటే అది డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ రా. దానికి ఇట్ కాన్ బి మెజర్డ్ ఇన్ వర్డ్స్ ఆర్ there is no dearth for that happiness. But having said all of this, మీ staple food ఏంటి మ్యామ్? ఈట్ రైస్, రోటీ. ఇందులో ఇప్పుడు చాలా థియరీస్ వచ్చేసాయి కాబట్టి ఇది అడక్క మాలేకపోతాను బిఫోర్ వి వైండ్ అప్. అది సో మీరు అంటే వాట్ ఈస్ యువర్ బై చాయిస్ ఎలా ఉంటారు మీరు? పాత పప్పన్నం, ఆవకాయ, ట్రెడిషనల్గా మామిడి పళ్ళు తినేయడం సీజన్లో అలా ఉంటారా? చాలా కాన్షియస్గా ఉంటారా? బికాస్ ఇప్పుడు అన్నీ మారిపోతున్నాయి మనకి పారామీటర్స్. ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నాకు నా ఫిజికల్ ట్రైనింగ్ చాలా హెల్ప్ చేసింది స్వప్న. నేను ఐఎమ్ ఇంటూ కొంచెం టైం దొరికితే ఐఎమ్ ఇంటూ స్విమ్మింగ్, ఐఎమ్ ఇంటూ రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ ఏజ్లో అంతగా జాగింగ్, రన్నింగ్ అంతగా చేయలేకపోవచ్చు. సో ఐ స్విచ్డ్ ఓవర్ టు స్విమ్మింగ్ విచ్ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ మై జాయింట్స్ అండ్ మై మజిల్స్. అండ్ నా మనవాళ్ళని కూడా తీసుకెళ్తాను స్విమ్మింగ్కి. మా కోడలు షీ ఈజ్ అ ఛాంపియన్ స్విమ్మర్. అండ్ వన్ ఆఫ్ మై నీసెస్ కిడ్స్, వాళ్ళు దేశ్వాల్ ట్విన్స్ అని, వాళ్ళు ఇంటర్నేషనల్ స్విమ్మర్స్. ఇప్పుడు వాళ్ళిద్దరిని నేనే డెలివరీ చేశాను. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఇన్ మై లైఫ్. సో అప్పుడు నేను స్విమ్మింగ్ ఇంకా ఛాలెంజ్గా తీసుకుని రెగ్యులర్గా స్విమ్ చేస్తాను. అండ్ యా, యాజ్ ఐ సెడ్, ఈ ట్రైనింగ్ అంతా కూడా అఫ్ కోర్స్ ఐఎమ్ ఇంటూ ట్రెక్కింగ్ ఆల్సో. మేము ఎర్లీ బర్డ్స్ అని ఒక గ్రూప్ ఉన్నాం, డాక్టర్స్ ఆల్మోస్ట్ ఒక 11 members ఉన్నాము. అందరము ఇయర్లీ వన్స్ హిమాలయాస్కి కంపల్సరీ వెళ్తాము. అంటే గుళ్ళు గోపురాలు పెద్దగా ఏమీ లేవు, అందరము ఏదో ఒక పీక్ సెలెక్ట్ చేసుకుని అది కంప్లీట్ చేసి రావాలన్న తాపత్రయంతో మినిమం 3 months to 6 months ట్రైనింగ్ అవసరం ఒక పీక్ చేయాలంటే. అందుకని ఇంత ఫిట్గా ఉన్నారు. సో డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. యా, రైస్ చాలా మినిమల్, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ చాలా తగ్గిస్తాము, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ. ఇందులో మేము నేర్చుకున్నది ఏంటంటే ద బెస్ట్ ఫుడ్ ఈజ్ ఫ్రెష్లీ మేడ్ ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ప్రోటీన్స్, ఎస్, యూ కెన్ యాడ్ ఎగ్ వైట్స్, యూ కెన్ యాడ్ ఫిష్, యూ కెన్ యాడ్ some chicken or some red meat, but everything in moderation. But freshly made Indian vegetarian food is the best. This is what I have learned, and this is what we eat when we go on trekking. Ade mana pottalni kaapadutundi, లేకపోతే కష్టం ఎక్కటం. ఎంత వెల్ రౌండెడ్గా, ఎంత బ్యూటిఫుల్గా మీరు లైఫ్ని ప్రేమిస్తూ, లైఫే మిమ్మల్ని ప్రేమించే అంత లెవెల్కి మీరు అంత ప్యాషనేట్గా బాండ్ అయ్యారు మ్యామ్ విత్ లైఫ్ అండ్ విత్ ఆల్ యువర్ ప్రొఫెషన్ అండ్ విత్ యువర్ పేషెంట్స్ అండ్ విత్ యువర్, ఇంకా ఏం చెప్పాలి, విత్ యువర్ రిసర్చ్. యువర్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్, డాక్టర్ సుమ గారు. ఐ థింక్ సుమ అని పేరు పెట్టుకున్నందుకు గలగల మాట్లాడుతున్నారు. ఆవిడ మీ పేరు పెట్టుకుని ఉంటారు బికాస్ ఆవిడ సుమ గారు. సుమ ఇస్ ఆఫ్ కోర్స్ a good
friend of mine, and I delivered her second child. ఓ Yes. ఎక్కడో కనెక్షన్ ఉంది మరి, నేను అన్నాను ఉంది. ఎక్సలెంట్. అయితే Yeah. పాపని మీరు డెలివర్ చేశారు. So, Babuni. బాబుని అవును. And same day as my father-in-law's birthday, Roshan. March 15th delivery అయ్యాడు. రోషన్ డెలివరీ మీరే చేశారు. Yes. సూపర్ సూపర్ మ్యామ్, అసలు ఎక్సలెంట్ గా ఉంది మ్యామ్. ఐ థింక్ మీరు అనుమతిస్తే ఇవాళ ఐ థింక్ ఎంత బ్యూటిఫుల్ గా మనసు నిండి మేము వెళ్తున్నామంటే, మీరు అనుమతిస్తే ప్రసాద్ హాస్పిటల్స్ ప్రోటోకాల్స్ ఇంకా కూడా మీ స్పెషాలిటీస్ అవి కూడా Yes. రాబోయే రోజులు వి వాంట్ టు కమ్, తప్పకుండా మేము చూపిస్తాము వాట్ కైండ్ ఆఫ్ పేషెంట్ కేర్ పీపుల్, బికాస్ మంచి విషయాలు ప్రజలకు తెలియాలి. అండ్ ఇవాళ మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో దిస్ సిరీస్ విల్ హోప్ఫుల్లీ గో ఆన్ విత్ డాక్టర్ సుమా ప్రసాద్. అండ్ అలాగే చూస్తున్న ప్రేక్షకులకి మీ బెస్ట్ అడ్వైస్ వన్ లైన్ లో. I think men and women are equally important, Swapna. We are like 2 feet. అంతే. We cannot live without each other. We cannot put a step forward without each other. This is what I have learned in my life still now, and I observe it among all the couples whom I see, and I try to reflect this in my conversations. And yeah, as I said, men and women are like 2 feet, and better we. The best thing I can tell is understanding is the key. Kaasta opika and kaasta observation chala important. We can understand the situation better. Appudu things can improve. అంతే కదా. You should be a better person for tomorrow. అంతకంటే ఏముంటుంది అచీవ్ చేసేది. బ్యూటిఫుల్ గా ఉంది మ్యామ్. అండ్ మీరు అసాధ్యులు కాబట్టి ఈ 2 పాదాలు, ఏ పాదానికి డయాబెటిక్ ఫుడ్ వచ్చినా మీరు స్టెమ్ సెల్స్ తో ట్రీట్ చేసేస్తారు, మంచి మాటలతో ట్రీట్ చేసి రెండింటిని జోడించి కలిపించి బతికిస్తారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ లవ్లీ కాన్వర్సేషన్. Thank you, Swapna. నమస్తే మ్యామ్. Namaste.